వెల్కమ్ బ్యాక్. మన ఛానల్కు మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈ వీడియోలో ఇల్లాలు 1997లో విడుదలైన తెలుగు సినిమా. సుజన క్రియేషన్స్ పతాకంపై శకుంతలబాయి, విజయ్ చరణ్లు నిర్మించిన ఈ సినిమాకు ఎన్వి శివప్రసాద్ దర్శకత్వం వహించాడు. రాజ్ కుమార్, రేష్మి తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు వందేమాతరం శ్రీనివాస్ సంగీతాన్నందించాడు. ఇండియన్ సిటిజన్ 1997లో విడుదలైన తెలుగులో వచ్చిన ఒక డబ్బింగ్ సినిమా. సి. దురై పాండియన్ దర్శకత్వం వహించిన సినిమాకు మనోజ్ గ్యాన్ సంగీతం అందించారు. ఇందులో శరత్ బాబు, అరుణ్ పాండియన్, వినీత ప్రధాన పాత్రలలో నటించారు. ఇంద్రప్రస్థం 1997లో విడుదలైన తెలుగులో వచ్చిన డబ్బింగ్ సినిమా. ప్రేమ్ కుమార్ మరాత్ నిర్మాణ సారథ్యంలో హరిదాస్ దర్శకత్వం వహించిన సినిమాకు విద్యాసాగర్ సంగీతం అందించారు. ఇందులో మమ్ముట్టి, సిమ్రాన్, విక్రమ్, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలలో నటించారు. జాకీ చాన్ 1997లో విడుదలైన తెలుగులో వచ్చిన కన్నడ యాక్షన్ సినిమా. థ్రిల్లర్ మంజు దర్శకత్వంలో వచ్చిన సినిమాకు సాధు కోకిల సంగీతం అందించారు. ఇందులో సుమన్, థ్రిల్లర్ మంజు, అరుణ్ పాండియన్, సితారా, తార ప్రధాన పాత్రలలో నటించారు. జై భజరంగ భళి 1997లో విడుదలైన తెలుగు చలన చిత్రం. సానా క్రియేషన్స్ పతాకంపై నిర్మించిన సినిమాకు టి. ప్రభాకర్ దర్శకత్వం వహించగా కోటి సంగీతం అందించారు. చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, ఇంద్రజ, బ్రహ్మానందం, అలీ ముఖ్య పాత్రలు పోషించారు. కలియుగంలో గందరగోళం 1997లో విడుదలైన తెలుగు హాస్య చలనచిత్రం. సెంట్రల్ ఆర్ట్ మూవీస్ పతాకంపై మన్సూర్ ఖేజ్రీ నిర్మించిన ఈ సినిమాకు పివివి సోమరాజు దర్శకత్వం వహించాడు. ఆలీ, శుభశ్రీ, శ్రీశాంత్, కైకాల సత్యనారాయణ, బ్రహ్మానందం ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు కోటి సంగీతాన్నందించాడు. కల్కి 1997లో విడుదలైన తెలుగు డబ్బింగ్ చిత్రం. కవితాలయ ప్రొడక్షన్స్ పై రాజాం బాలచందర్, పుష్ప కందస్వామి కలిసి నిర్మించిన సినిమాకు కె. బాలచందర్ దర్శకత్వంలో శృతి, ప్రకాష్ రాజ్, రెహమాన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి దేవా సంగీతం అందించారు. ఈ చిత్రం తమిళంలో కూడా కల్కి పేరుతో విడుదలైంది. ఖజానా 1997లో విడుదలైన తెలుగు డబ్బింగ్ చిత్రం. శ్రీ శ్రీనివాస క్రియేషన్స్ బ్యానర్ పై విజయ్ రెడ్డి నిర్మాణ సారథ్యంలో సేల్వా దర్శకత్వం వహించిన సినిమాకు విద్యాసాగర్ సంగీతాన్ని అందించారు. ఇందులో అరవిందస్వామి, సాక్షి, మమ్ముట్టి ప్రధాన పాత్రలలో నటించారు. కోడలు దిద్దిన కాపురం 1997లో విడుదలైన తెలుగు చలన చిత్రం. సాయి గోపి ప్రొడక్షన్స్ పతాకం కింద శ్రీమతి రాజమ్మ, సాయి ప్రకాష్, వంటిపులి గోపయ్యలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు సాయి ప్రకాష్ దర్శకత్వం వహించాడు. వినోద్ కుమార్, వినీత్, ఆమనిలు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు వందేమాతరం శ్రీనివాస్ సంగీతాన్నందించాడు. కోరుకున్న ప్రియుడు 1997లో విడుదలైన తెలుగు చలన చిత్రం. ముప్పలనేని శివ దర్శకత్వంలో వచ్చిన సినిమా. ఇందులో వాణిశ్రీ, వడ్డే నవీన్, ప్రేమ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సంగీతం కోటి అందించారు. కుర్రాళ్ల రాజ్యం 1997లో విడుదలైన కామెడీ ఎంటర్టైనర్ చిత్రం. ఇందులో అలీ, అనంద్, రవళి, శుభశ్రీ తదితరులు నటించారు. సప్తగిరి ఆర్ట్స్ పతాకంపై సిఎస్ సుధాకర్ బాబు నిర్మించిన ఈ సినిమాకి బోయపాటి కామేశ్వర రావు దర్శకత్వం వహించాడు. ఈ చిత్రానికి వందేమాతరం శ్రీనివాస్ సంగీతాన్నందించాడు. కుటుంబ గౌరవం 1997లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ అనురాధ ఫిల్మ్స్ డివిజన్ పతాకంపై చదలవాడ శ్రీనివాసరావు నిర్మించిన ఈ చిత్రానికి కేతినేని అజయ్ కుమార్ దర్శకత్వం వహించాడు. కృష్ణంరాజు, జయసుధ, రాధిక, హరీష్ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు మాధవపెద్ది సురేష్ సంగీతాన్నందించాడు. మా ఆయన బంగారం 1997లో విడుదలైన తెలుగు సినిమా. ఈ తరం ఫిల్మ్స్ పతాకంపై పోకూరి బాబూరావు నిర్మించిన ఈ సినిమాకు ఎ. మోహన్ గాంధీ దర్శకత్వం వహించారు. రాజశేఖర్, సౌందర్య, కస్తూరి ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు వందేమాతరం శ్రీనివాస్ సంగీతాన్నందించాడు. ఇలాంటి మరిన్ని సినిమా వీడియోల కోసం ఒక లైక్ ఇవ్వండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మా నాన్నకు పెళ్లి ఈవివి సత్యనారాయణ దర్శకత్వంలో రోజా మూవీస్ బ్యానర్ పై అర్జునరాజు నిర్మించిన సినిమాకు కోటి సంగీతం అందించారు.
ఇందులో శ్రీకాంత్, సిమ్రాన్, కృష్ణంరాజు, అంబిక, కోట శ్రీనివాస్ రావు, ఎంఎస్ నారాయణ ప్రధాన పాత్రలలో నటించారు. ఈ చిత్రం ద్వారా ప్రముఖ హాస్య నటుడు ఎంఎస్ నారాయణ తెలుగు చిత్రరంగానికి పరిచయమయ్యారు. మా తల్లి గంగమ్మ, అపోలో ప్రొడక్షన్స్ పతాకంపై రావూరి వెంకటస్వామి నిర్మించిన ఈ సినిమాకు శ్రీకృష్ణ పోతునీడి దర్శకత్వం వహించాడు. రాజ్ కుమార్, సీత, శ్రీవిద్యలు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు రాజ్ సంగీతాన్నందించాడు. మామా బాగున్నావా జయకృష్ణ మూవీస్ నిర్మాణ సంస్థ బ్యానర్పై కోడి రామకృష్ణ దర్శకత్వంలో జయకృష్ణ నిర్మించాడు. ఇందులో రాజేంద్ర ప్రసాద్, నరేష్, రంభ, మోహిని, భానుప్రియ ప్రధాన పాత్రల్లో నటించారు. విద్యాసాగర్ సంగీతం అందించాడు. ఈ చిత్రం తమిళంలో వచ్చిన వనజాగిరిజ సినిమాను తెలుగులో మళ్లీ నిర్మించారు. మాస్టర్ 1997లో సురేష్ కృష్ణ దర్శకత్వంలో విడుదలైన సినిమా. గీతా ఆర్ట్స్ బ్యానర్పై అల్లు అరవింద్ నిర్మించిన సినిమాకు దేవా సంగీతం అందించారు. ఇందులో చిరంజీవి, సాక్షి శివానంద్, రోషిని ప్రధాన పాత్రలు పోషించారు. తెలుగు చిత్ర పరిశ్రమలో డిటిఎస్లో రికార్డు చేసిన తొలి చిత్రం. మెరుపు కలలు. రాజీవ్ మీనన్ దర్శకత్వంలో ఏవిఎం ప్రొడక్షన్స్ నిర్మించిన సినిమా తమిళంలో ఘన విజయం సాధించిన మిన్సార కనవు చిత్రానికి తెలుగు అనువాదం. ముక్కోణపు ప్రేమ కథా చిత్రం. చిత్రంలో అరవింద్ స్వామి, ప్రభుదేవ, కాజోల్ ప్రధాన పాత్రలు పోషించగా గిరీష్ కర్నాడ్, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, వికే రామస్వామి, నాజర్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. సినిమాకు పాటలు, నేపథ్య సంగీతం ఏఆర్ రెహమాన్ సమకూర్చారు. ముద్దుల మొగుడు. రమా ఫిల్మ్స్ పతాకంపై కైకాల సత్యనారాయణ సమర్పణలో ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో కె నాగేశ్వరరావు నిర్మించాడు. ఇందులో నందమూరి బాలకృష్ణ, మీనా, రవళి ప్రధాన పాత్రల్లో నటించారు. కోటి సంగీతం సమకూర్చాడు. నవ్వులాట. సూర్య వంశీ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పై డిపి వర్మ నిర్మించిన కామెడీ సినిమా. గోపీచంద్ దర్శకత్వంలో ఎంఎం శ్రీలేఖ సంగీతం అందించారు. సినిమాలో రాజేంద్ర ప్రసాద్, మహేశ్వరి ప్రధాన పాత్రలలో నటించారు. నాయనమ్మ. షిర్డీ బాబా పిక్చర్స్ పతాకం కిద ఏఎస్ రామారావు నిర్మించిన ఈ సినిమాకు కె శివ నాగేశ్వరరావు దర్శకత్వం వహించగా కోటి సంగీతాన్నందించారు. సినిమాలో శారద, సురేష్, ఊహ, శివరంజని ప్రధాన తారాగణంగా నటించారు. నేను ప్రేమిస్తున్నాను సూపర్ గుడ్ ఫిల్మ్స్ జయశ్రీ ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై ఆర్.బి. చౌదరి నిర్మాణ సారథ్యంలో ఇవివి సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జెడి చక్రవర్తి, రచన, శరత్ బాబు ప్రధాన పాత్రల్లో నటించగా శిల్పి సంగీతం అందించాడు. ఈ సినిమా మలయాళంలో వచ్చిన అనేతిప్రావు సినిమాను తెలుగులో మళ్లీ నిర్మించారు. నైస్ రాజా. నైస్ సినీ ఆర్ట్స్ క్రియేషన్ పై జెపి రాజు స్వీయ దర్శకత్వంలో వచ్చిన సినిమాకు కోటి సంగీతం అందించారు. ఈ సినిమాలో రాజా రవీంద్ర, జీనాథ్ ప్రధాన పాత్రలలో నటించారు. నువ్వే నా ప్రేయసి 1997లో 5 స్టార్ సినీ క్రియేషన్స్ పతాకంపై వజ్జ శ్రీనివాసరావు నిర్మించిన ఈ చిత్రానికి ఆర్ బాలు దర్శకత్వం వహించగా దేవా సంగీతం అందించారు. చిత్రంలో మురళి, కౌసల్య ప్రధాన పాత్రలలో నటించారు. ఒక చిన్న మాట. శ్రీ వెంకటేశ్వర ఆర్ట్ ఫిల్మ్స్ పతాకంపై బి శివరామకృష్ణ నిర్మాణ సారథ్యంలో ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జగపతి బాబు, ఇంద్రజ జంటగా నటించగా రమణి భరద్వాజ్ సంగీతం అందించాడు. ఈ సినిమా 1956లో వచ్చిన చరణదాసి సినిమా ప్రేరణతో ఈ చిత్రం తీయబడింది. ఓంకారం. కెకెఎన్ కుమారి నిర్మాణ సారథ్యంలో ఉపేంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాజశేఖర్, ప్రేమ నటించగా హంసలేఖ సంగీతం అందించారు. ఈ సినిమా కన్నడంలో వచ్చిన ఓం సినిమాని తెలుగులో మళ్లీ నిర్మించారు. ఒసే రాములమ్మ. దాసరి ఫిలిం యూనివర్సిటీ బ్యానర్పై దాసరి నారాయణరావు స్వీయ దర్శకత్వంలో వచ్చిన సినిమాకు వందేమాతరం శ్రీనివాస్ సంగీతాన్నందించడమే కాక దాదాపు అన్ని పాటలు ఆయనే పాడాడు. ఈ సినిమాలో విజయశాంతి, దాసరి, రామిరెడ్డి ప్రధాన పాత్రలు పోషించారు. ఓసి నా మరదల. వెంగమంబ ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై పి వెంగయ్య చౌదరి, తోటా రమేష్ బాబులు నిర్మించిన ఈ సినిమాకు సాగర్ దర్శకత్వం వహించగా ఎంఎం కీరవాణి సంగీతాన్నందించాడు. సినిమాలో సుమన్, సౌందర్య, మురళీమోహన్ ప్రధాన పాత్రలలో నటించారు. ఇలాంటి మరిన్ని సినిమా వీడియోల కోసం ఒక లైక్ ఇవ్వండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.
పంజరం. ఈ సినిమాకు కోడి రామకృష్ణ దర్శకత్వం వహించగా శ్రీబాబా సినీ ఎంటర్ప్రైజెస్ పతాకంపై కె నాగేంద్ర గౌడ్ నిర్మించారు. ఇందులో వినోద్ కుమార్, మీనా, కోట శ్రీనివాసరావు ప్రధాన పాత్రల్లో నటించిన సినిమాకు రాజ్ సంగీతం అందించారు. పట్టుకోండి చూద్దాం. ప్రమద ఫిలిమ్స్ పతాకంపై కెఆర్ కుమార్ నిర్మాణ సారథ్యంలో శివనాగేశ్వరరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సురేష్, బ్రహ్మానందం, జయసుధ, బేతా సుధాకర్ నటించగా వీణాపాణి సంగీతం అందించాడు. పెద్దన్నయ్య రామకృష్ణ హార్టీ కల్చరల్ సినీ స్టూడియోస్ పై నందమూరి రామకృష్ణ నిర్మాతగా శరత్ దర్శకత్వం వహించగా కోటి సంగీతం అందించిన చిత్రంలో నందమూరి బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేశాడు. ఇందులో నందమూరి బాలకృష్ణ, రోజా, ఇంద్రజ, కోట శ్రీనివాసరావు, శ్రీహరి, చరణ్ రాజ్, బ్రహ్మానందం ప్రధాన పాత్రలలో నటించారు. పెళ్లి. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వడ్డే నవీన్, మహేశ్వరి, పృథ్వీరాజ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాను ఎన్ రామలింగేశ్వరరావు, శ్రీరామ్ ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై నిర్మించిన సినిమాకు ఎస్ఏ రాజ్ కుమార్ సంగీతం అందించారు. పెళ్లి చేసుకుందాం. గీత చిత్ర ఇంటర్నేషనల్ పతాకంపై సి వెంకటరాజు, జి శివరాజు నిర్మాణ సారథ్యంలో ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వెంకటేష్, సౌందర్య, లైలా నటించగా కోటి సంగీతం అందించారు. పెళ్లికల వచ్చేసిందే బాలా తెలుగులో వచ్చిన డబ్బింగ్ సినిమా జైహింద్, జయరాం నిర్మాణ సారథ్యంలో ఉదయశంకర్ దర్శకత్వం వహించిన సినిమాకు సిర్పి సంగీతాన్ని అందించారు. ఇందులో అబ్బాస్, సిమ్రాన్ ప్రధాన పాత్రలలో నటించారు. ఈ చిత్రం తమిళంలో వచ్చిన పూచుడ్వా సినిమాను తెలుగులో డబ్బింగ్ చేసి విడుదల చేశారు. పెళ్లి పందిరి. కోడి రామకృష్ణ దర్శకత్వంలో విడుదలైన తెలుగు చలనచిత్రము. ఎస్ఆర్ఎస్ ఆర్ట్ మూవీస్ బ్యానర్ పై నిర్మించిన సినిమాకు వందేమాతరం శ్రీనివాస్ సంగీత దర్శకత్వం వహించారు. చిత్రంలో జగపతి బాబు, పృథ్వీరాజ్, రాశి ముఖ్యమైన పాత్రల్లో నటించారు. ప్రభంజనం. తెలుగులో వచ్చిన డబ్బింగ్ చిత్రం. శ్రీనివాస మూవీ మేకర్స్ పై సి యువరాజు నిర్మాణ సారథ్యంలో సెంథిల్ నాథన్ దర్శకత్వం వహించిన సినిమాకు ఆదిత్యన్ సంగీతం అందించారు. ఇందులో అబ్బాస్, అరుణ్ పాండియన్ ప్రధాన పాత్రలలో నటించారు. ప్రేమ బంధం. తెలుగులో వచ్చిన డబ్బింగ్ చిత్రం. హిందీలో అమీర్ ఖాన్, కరిష్మా కపూర్ నటించి ఘన విజయం సాధించిన బ్లాక్బస్టర్ సినిమా రాజా హిందుస్థానీ యొక్క తెలుగు డబ్బింగ్ వెర్షన్. ఈ వీడియో మీకు నచ్చి ఉంటే ఒక లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. మళ్ళీ మరో అద్భుతమైన వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.